అంటే 2017లో అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత 2019లో జరిగిన పరిణామాలు, సో మళ్ళీ రేపొద్దున ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఏమైనా ఉందేమో. అంటే 2017లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున అక్కడ బ్లాక్ అయిపోయారు. ఇప్పుడు అంతా మళ్ళీ సెట్ అయ్యారు. ఇక్కడ 5 years వెయిట్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, వీళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చేసారు. సో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంకా కొంత అనుమానాలతో ఉన్నారు. సో ఈ అనుమానాలు ఇలా ఉండటం కరెక్ట్ అంటారా, లేదు ఇక అమరావతిని భవిష్యత్తులో అక్కడి నుంచి మార్చే అవకాశం లేకుండా దాని మీద కఠినమైన చట్టాలు కూడా తీసుకుని వస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక స్టడీ కూడా చేస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారు? ఎస్ అండి, మీరు చెప్పే భయాలు అయితే ఉన్నాయి, కానీ దానికోసమే ఇది ఒకసారి జరిగింది కాబట్టి ఈ క్యాపిటల్ని మళ్ళీ మార్చడానికి అవకాశం లేకుండా ఒక చట్టం తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే క్యాపిటల్ మార్చే కాన్సెప్ట్ని అయితే ప్రజలు హర్షించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ఇంకొక లీడర్ వచ్చినా కూడా ఆ సాహసం అయితే చేయరు కదా. 10 years నష్టపోయాము. ఫస్ట్ 5 yearsలోనేమో కోర్టు కేసులతో నష్టపోయాము. సెకండ్ ఏమో ఆ గవర్నమెంట్ లీడర్ ఆలోచనలు వేరున్నాయి. తప్పు అని మనలేం, ఆయన థాట్ ప్రాసెస్ వేరుంది, కానీ దాన్ని ప్రజలు అయితే హర్షించలేదు. సో ఈవెన్ నెక్స్ట్ టైం ఆయన వచ్చినా కూడా ఆ డ్రాస్టిక్ స్టెప్ అయితే తీసుకోరు. ఎందుకంటే ప్రజలు ఏది కోరుకుంటున్నారో నాయకులు అది చేయడానికే ప్రయత్నం చేస్తారు. మొండిగా నేను అనుకున్నది చేస్తాను అనే కాన్సెప్ట్లోకి అయితే ఇక ముందు వెళ్ళకపోవచ్చు. రాజధాని విషయంలో అది కూడా రాజధాని విషయంలో దానివల్ల నష్టం ఏంటనేది అందరికీ అర్థమైంది. ఇప్పుడు అలాంటి స్టెప్ ఆయన కూడా తీసుకోకపోవచ్చు. ప్లస్ వైజాగ్లో క్యాపిటల్ పెడదాం అనుకున్నారు, వైజాగ్ పీపులే దాన్ని ఇన్వైట్ చేయట్లేదు. తిరుపతి పీపులే ఇన్వైట్ చేయట్లేదు. ఇంకొకటి కర్నూలు విషయానికి వస్తేనండి, ఒక హైకోర్టు పెట్టడాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం వీ కాంట్ యాక్సెప్ట్ అండి. చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఒక హైకోర్టు పెడితే క్యాపిటల్ ఎలా అవుతుంది? వీ హ్యావ్ టు థింక్. సో ఇది 99.9% అయితే మార్పు చెందదు. ఏదన్నా డ్రాస్టిక్గా జరిగితే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇన్వెస్టర్స్ ఎటువంటి భయం లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, డెఫినెట్గా చేసుకోవచ్చు. బట్ చెప్పాను కదా, రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉంటే ఒకలాగా, లేదు షార్ట్ టర్మ్లో మిడ్ టర్మ్లో 2-3 yearsలో నేను ఎగ్జిట్ అవ్వాలి అంటే ఒకలాగా ఆ ప్రికాషన్స్ అయితే 50 రోజుల్లో కానీ మనం గమనించామంటే అమరావతికి అన్ని మంచి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం, ఫండింగ్ అమరావతికి రింగ్ రోడ్డు 184 kilometers అనుకుంటా, ఔటర్ రింగ్ రోడ్. ఎందుకంటే హైదరాబాద్ కంటే పెద్ద రింగ్ రోడ్ అది. అవును. సో ఔటర్ రింగ్ రోడ్ కూడా సొంత నిధులతో వాళ్ళు నిర్మిస్తాను చేస్తున్నారు. ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ అనేది బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. హైదరాబాద్కి రావడానికే చాలా కాలం పట్టింది. అమరావతి అదృష్టం ఇనిషియల్ స్టేజ్లోనే వస్తుంది. సో గ్రేట్ థింగ్. ఇప్పుడు ప్రజలు ఏంటంటే చాలా మంది కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు, కానీ మీరు అన్నట్లు అక్కడ అందుబాటు ధరలు అయితే లేవు. 10,000 కాస్త 40,000 50,000. అవునండి. మిడిల్ క్లాస్ పీపుల్ అయితే అక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు. కాస్త వెయిట్ చేయగలం, మా దగ్గర కొంత డబ్బే ఉంది అనేది ఏంటంటే అమరావతికి కోర్ క్యాపిటల్కి కొంచెం దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది కూడా మేము ఇంకా అంత అమౌంట్ కూడా లేదనే వాళ్ళు ఏంటంటే ఇంకొక 40-50 kilometers దూరం వెళ్తున్నారు. సో వాళ్ళకి ఇంకో ప్లస్ ఏంటంటే ఈ రింగ్ రోడ్డు. ఈ రింగ్ రోడ్డు హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా మంది దాన్ని ఏ విధంగా చూసారో మనం చూసాం. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో కన్నా రింగ్ రోడ్ చుట్టూ ఉన్న భూముల వల్లే బాగా ఆశపడలేదు, అంతే కదా. సో భవిష్యత్తులో అమరావతి రింగ్ రోడ్ రావటం, ఇది కంప్లీట్ అయితే అక్కడ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సో మంచి అప్రిషియేషన్ అనేది ఎలా ఉంటుందంటే? డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ ఉంటుందండి. అమరావతికి రింగ్ రోడ్ రావటం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే పెద్ద సిటీస్కి కూడా ఔటర్ రింగ్ రోడ్ రావడానికి చాలా టైం పట్టింది. అమరావతికి ఇనీషియల్ స్టేజ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ అలాట్ చేయటం ఇది నిజంగా వండర్ఫుల్ థింగ్. రియల్ ఎస్టేట్లో ఒక లా అంటే మేనేజ్డ్ హైవేస్ ఎక్కడ ఉంటే అక్కడ ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇది ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా ప్రూవ్ అయిన థింగ్. 100 times ప్రూవ్ అయింది, 1000 times ప్రూవ్ అయింది. సో ఔటర్ రింగ్ రోడ్ వస్తే ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయా పెరగవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందా పెరగదా, డెవలప్మెంట్స్ జరుగుతాయా జరగవా అనేది క్వశ్చనే కాదు. 1000s of times ప్రూవ్ అయిన థింగ్ ఇది. దీని గురించి సెకండ్ థాటే వద్దు. ఔటర్ రింగ్ రోడ్కి 10 kilometers తర్వాత కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు తక్కువలో ల్యాండ్ వస్తుంది కదా, చాలా తక్కువలో ఉన్నాయి. బిగ్గర్ ల్యాండ్ పార్సెల్ పర్చేజ్ చేసుకోండి, మీ ఫ్యూచర్ జనరేషన్ ప్రొటెక్ట్ అవుతుంది కదా, సెక్యూరిటీ లభిస్తుంది కదా. దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ అండి.
ప్లస్ మీరు అన్నట్లు అన్ని శుభపరిణామాలే జరుగుతున్నాయి. సిమ్టమ్స్ చూస్తుంటే అమరావతి విల్ డెఫినెట్లీ షైన్ అని మనకు అర్థమవుతూ ఉంది. సో రాబోయే 5 ఇయర్స్లోనే కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ మనం అమరావతిలో చూడొచ్చు. ఆల్రెడీ సీట్ క్యాపిటల్ రోడ్ డెవలప్ చేస్తూ ఉన్నారు, డిస్ట్రాయ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రివోక్ చేస్తూ ఉన్నారు. వెస్ట్ బైపాస్ రెడీ అయి ఉంది. 2014లో వెస్ట్ బైపాస్ లేదు. ఒక 2-3 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదో పెండింగ్ ఉంది, అది కూడా మేబీ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తారు. సో 2 సైడ్స్, అటు వైజాగ్ హైవేని, ఇటు హైదరాబాద్ హైవేని, అటు గుంటూరుని కనెక్ట్ చేస్తూ వెస్ట్ బైపాస్, అటువైపు నుంచి ఇటువైపు నుంచి క్యాపిటల్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. అగైన్ కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ప్లస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ వెల్త్ రిసోర్స్ ఆయిల్, నెక్స్ట్ వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారో తెలుసా అండి మీకు? ల్యాండ్స్ మీద. పెద్ద పెద్ద ల్యాండ్ పార్సల్స్ ఎక్వైర్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ ల్యాండ్స్ని వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్లాన్లో ఉన్నారు. 6,000 ఏకర్స్ ల్యాండ్ పార్సల్ ఆయన పెట్టుకున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఆ ల్యాండ్ పార్సల్స్ని ఎకనామిక్ ఇంజన్స్ కను సేల్ చేయగలిగితే ఈ డెవలప్మెంట్స్ చేయడానికి కావాల్సిన ఫండ్స్, సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అమరావతి. సో రియల్ ఎస్టేట్ మీదే సిటీ నిర్మించబోతున్నారు. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా స్లో డౌన్ అవుతుంది? రియల్ ఎస్టేట్ బేస్గానే అమరావతి సిటీ నిర్మించబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి అమరావతి ప్యారడైజ్ లాంటిది. బట్ దీస్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కానీ ప్రాబ్లం లేదు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సార్ ఇంకొకటి, భవిష్యత్తులో అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా, వరల్డ్లోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుబోతున్నారని బయట వినిపిస్తున్న మాట. ఎందుకంటే అక్కడ విజన్ ఉన్న నాయకుడు, CEO, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రూవెన్ లీడర్ అండ్ వరల్డ్లో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన విజన్ కూడా ఏంటంటే అలానే ఉందని చెప్పుకోవడానికి. సో భవిష్యత్తు అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా డెవలప్ చేస్తారంటే? ఎస్ అండి, టెక్నాలజీ మొత్తం ఏఐ టెక్నాలజీ ఇది జరగటానికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రూవెన్ లీడర్. హైదరాబాద్ ఇవాళ ఈ ప్లేస్లో ఉంది, ఐటీ ఇండస్ట్రీకి కేంద్ర స్థానం అయిందంటే హీఈస్ ద రీజన్. సో ఆ టైంలో ఐటీ ఇండస్ట్రీ బూమింగ్. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీని మించిన బూమింగ్ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. న్యాచురల్గా ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ప్లస్ ఇనీషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేయటం ఈజీ. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన క్రియేట్ చేస్తారు. ఆయనకు నోన్ మెథడే ఇదంతా. ప్లస్ మార్కెటింగ్ చేయటంలో ఆయన ఎక్స్పర్ట్. హైదరాబాద్ని ఆయన ఎలా మార్కెట్ చేశాడు? బిల్ గేట్స్ని ఇక్కడికి రప్పించాడు, బిల్ క్లింటన్కి ఇక్కడికి రప్పించాడు. బిల్ క్లింటన్ ఇక్కడికి వస్తే ఏం జరిగింది ఒకసారి చెప్పండి. ఏం జరిగిందంటే ఓల్డ్ మీడియా దృష్టి అంతా హైదరాబాద్ మీద పడింది. వన్స్ ఓల్డ్ మీడియా దృష్టి అంతా ఇక్కడ పడినప్పుడు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హైదరాబాద్ అని ఎకనామిక్ ఇంజన్స్ అన్నీ ఎవరి ఇన్విటేషన్ లేకుండా మన గవర్నమెంట్ దగ్గరకు వచ్చినాయి. సో ద సేమ్ థింగ్ అక్కడ కూడా చేస్తాడు ఆయన. వెతుక్కుంటూ వస్తారు అమరావతిని. ఇట్స్ పాసిబుల్ అండి. ప్లస్ అది ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, ఒక పక్క రివర్, వాటర్ బాడీస్, గ్రీనరీ. మీరు చూసుంటే ఎంత గ్రీనరీ ఉంటుందో చెప్పలేము. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయడానికి మెకానిజం కూడా ఉంది. సో అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో నేచర్ లివింగ్ దగ్గరలో ఏ ఎకనామిక్ ఇంజన్ లాంటి కంపెనీ అయినా తన సంస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. మ్యాటర్ ఆఫ్ 3-4 ఇయర్స్లో చేసి తీరుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి, బట్ డెడికేటెడ్ లీడర్షిప్. భవిష్యత్తులో ఇటు విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి ఈ మొత్తం కలిపి ఒక పెద్ద సిటీగా అవతరించిపోతుందా? డెఫినెట్గా అండి. ఈ ప్లేసెస్ ఇప్పుడు మీరు చెప్పిన ప్లేసెస్ అన్నీ అమరావతి కంటే కోర్ రీజియన్కి కనెక్టెడ్గా ఉన్నాయి. వీటన్నిటి మధ్యలోనే మిడిల్లోనే అమరావతి ఉంది. సో ఈ రిపిల్ ఎఫెక్ట్, ఇక్కడ స్టార్ట్ అయిన డెవలప్మెంట్ స్లోగా స్ప్రెడ్ అవుతుంది టువర్డ్స్ గుంటూరు, టువర్డ్స్ మంగళగిరి, టువర్డ్స్ తాడేపల్లి, టువర్డ్స్ విజయవాడ. పైగా ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఆల్రెడీ డెవలప్డ్ ప్లేసెస్, కొత్తగా డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు. గుంటూరు వెల్ డెవలప్డ్, మంగళగిరి వెల్ డెవలప్డ్, తాడేపల్లి ఈరోజు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. హైరైజ్ టవర్స్ వచ్చినాయి అక్కడ, చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఉంది. విజయవాడ అందరికీ తెలిసిందే, పొటెన్షియల్ సిటీ. సో ఈ ప్లేసెస్ డెవలప్ అవటానికి పెద్ద సమయం కూడా తీసుకోదు, ఈజీగా జరిగిపోతుంది. సో ఇదంతా కలిపి ఒక పెద్ద సిటీ, మెగా సిటీ అవుతుంది.
బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్.